इंग्लिश थोड़ा थोड़ा कम. హే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ మినీ బ్లాగ్. ఈ రోజు అయితే షాప్ కి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది గైస్. ఇంకా మా డాడీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. యాక్చువల్గా అయితే నేను 7 కే వెళ్తాను షాప్ కి. ఈ రోజు వచ్చేసి 8:54 అయింది టైం. వెళ్దాం షాప్ దగ్గరికి. మార్నింగే డాడీ ఓపెన్ చేశారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సారీ ఫర్ లేట్ రియాక్షన్ డిలే. టుడే ఐ విల్ బి గెట్ స్లీప్. ఇంగ్లీష్ थोड़ा थोड़ा कम. హాయ్, హౌ ఆర్ యు? ఇంకా అలా నవ్వుతూ మాట్లాడి డాడీకి అయితే ఇంటికి పంపించేశారు. దాని తర్వాత ఇంకొక అంకుల్ కి అయితే వాళ్ళకి కావాల్సిన స్పైసెస్ రైస్ అన్ని తీసుకున్నారు. వాళ్ళకైతే నీట్ గా ప్యాకింగ్ చేసి వాళ్ళకైతే ఇచ్చేసారు. ఇంకా లవంగాలు అయిపోయినాయిలే అని ఫిల్అప్ అయితే చేస్తుంటే కళ్ళల్లో అయితే పడింది గైస్. కళ్ళు చాలా మంటకు లేచినాయి. ఇంకా నవ్వుతూ పని చేసుకుంటున్నా. వాడుకో 2 కిలోలు వాడుకో, నీకు రిమార్క్ వచ్చింది అనుకో తీసుకురా, నేను ఇస్తా మార్చి. ఇంకా అలా చెప్పేసి అంకుల్ కి అయితే రైస్ బ్యాగ్ అయితే ఇచ్చేసా గైస్. ఈ అన్నకు వచ్చేసి డేట్స్ అయితే ప్యాక్ చేసి ఇచ్చేసా గైస్. ड्यूटी कंप्लीट हो गई है. जागा तुम डैडी. बाय. मॉर्निंग टू इवनिंग ड्यूटी. Morning to evening. Your duty? Only you are sitting 2 hours here. హలో గాయస్, ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసాం. ఇంకా డ్యూటీ చేసి, డ్యూటీ అంటే ఏందో అనుకోన్నారు, నా షాప్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసిన. ఇంకా ఇక్కడితో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నా. నా వీడియోకి కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే మీరు కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. నేనైతే నెక్స్ట్ నుంచి ఆ వీడియో కంప్లీట్గా చేంజ్ చేసేస్తా. ఓకే, మరి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. చలో అయితే బాయ్.